హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా హిందీలో ఒక మంచి హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'సైతాన్' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే చనిపోయిన ఎలుకను ఒక వ్యక్తి కవర్‌లో పెట్టుకొని తీసుకువెళ్ళడం చూపిస్తారు. నెక్స్ట్ సీన్‌లో ఇక్కడే మనకి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన అజయ్ దేవగణస్ కబీర్‌ని చూపిస్తారు. ఇంకా కబీర్ ఫ్యామిలీలో తన భార్య జ్యోతి, పెద్ద కొడుకు జాన్వి, కొడుకు ధ్రువ్ ఉంటారు. కబీర్ తన ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటాడు. నిజానికి కబీర్ పైలట్‌గా జాబ్ చేస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే ఒకరోజు కబీర్‌కి కొన్ని రోజులు లీవ్ దొరకడంతో తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇంటికి వచ్చి తన కూతురు జాన్వి ఇంకా కాలేజీ నుండి ఇంటికి రాలేదు అని తనని సర్ప్రైజ్ చేయాలని ధ్రువ్‌ని తీసుకుని కారులో జాన్వి కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాన్వి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా కాసేపటికే కాలేజ్ నుండి బయటికి వచ్చిన జాన్వి ఒక అబ్బాయిని హగ్ చేసుకుని తనతో మాట్లాడిన తర్వాత మరొక అబ్బాయితో కలిసి బైక్ మీద వెళ్ళబోగా అప్పుడే కబీర్ కార్ హారన్ కొట్టడంతో జాన్వి తన ఫాదర్‌ని చూసి వచ్చి కారు ఎక్కుతుంది. జాన్వి ఇన్ని రోజుల తర్వాత వచ్చిన తన ఫాదర్‌ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే కబీర్ తనని "నువ్వు క్లోజ్‌గా మాట్లాడిన ఇద్దరు అబ్బాయిలు ఎవరు" అని అడగ్గా దానికి జాన్వి "అయ్యో డాడీ, వాళ్ళు నా కాలేజ్ ఫ్రెండ్స్ మాత్రమే" అంటుంది. అలా కాసేపు కబీర్ అండ్ జాన్వి మాట్లాడుకున్న తర్వాత ఇంటికి బయలుదేరుతారు. జాన్వి కబీర్తో "నాన్న, మరి కొన్ని రోజుల్లో నా ఫ్రెండ్స్ అందరూ కలిసి లడఖ్ ట్రిప్ ప్లాన్ చేశారు. అందుకే నేను కూడా నా ఫ్రెండ్స్‌తో పాటు ట్రిప్‌కి వెళ్ళాలి అనుకుంటున్నా" అనగా దానికి కబీర్ జాన్వి లడఖ్ ట్రిప్‌కి వెళ్లేందుకు నో చెప్తాడు. దాంతో జాన్వి కొంచెం ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్‌లో అలా కబీర్, జాన్వి అండ్ ధ్రువ్ ఇంటికి చేరుకుంటారు. అప్పుడే జాన్వి మళ్ళీ తన అమ్మానాన్నలతో లడఖ్ ట్రిప్ గురించి చెప్తూ తను కూడా వెళ్తానని రిక్వెస్ట్ చేస్తుంది. అయితే కబీర్ మొదట ఒప్పుకోడు, కానీ జాన్వి పదే పదే అడుగుతూ రిక్వెస్ట్ చేయడంతో జాన్వి సంతోషం కోసం తను లడఖ్ ట్రిప్‌కి వెళ్లేందుకు ఓకే చెప్తాడు. కానీ 2 కండిషన్స్ కూడా పెడతాడు. అవేంటంటే జాన్వి లడఖ్ ట్రిప్‌కి వెళ్ళడం కంటే ముందే ఆ ట్రిప్‌కి వెళ్ళే జాన్వి ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్స్ అన్ని తనకి ఇవ్వాలి అంటాడు. అలాగే తను లడఖ్‌లో ఎక్కడికి వెళ్ళినా సరే లొకేషన్స్ కూడా తనకి షేర్ చేయాలి అంటాడు. అది విన్న జాన్వి కూడా ఆ కండిషన్స్‌కి ఓకే చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా తర్వాత కబీర్ బాగా ఆలోచించి జాన్వి లడఖ్ ట్రిప్‌కి వెళ్లేందుకు ఇంకా చాలా రోజులు ఉండడంతో తన ఫ్యామిలీతో అదే విషయం చెప్పి అందుకే అప్పట్లోగా మనం అందరం కలిసి 2-3 రోజులు మన ఫామ్ హౌస్‌కి వెళ్ళి అక్కడ హ్యాపీగా చిల్ అవుదాం. నాకు కూడా ఎప్పుడు జాబ్ అంటూ బిజీగా ఉంటూ మీతో టైం స్పెండ్ చేయడానికి కుదరట్లేదు అనడంతో దానికి కబీర్ ఫ్యామిలీ కూడా ఓకే అని చెప్తారు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే కబీర్ ఫ్యామిలీ కార్లో ఫామ్ హౌస్‌కి బయలుదేరుతారు. అలా అందరూ దారి మధ్యలో అందమైన ప్లేసెస్‌లో కారు ఆపి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ ఫోటో దిగుతూ జర్నీ కంటిన్యూ చేస్తారు. అలా మధ్యాహ్నం అవటం వల్ల అందరికీ ఆకలిగా ఉండడంతో దారి మధ్యలో ఒక డాబా దగ్గర కారు ఆపి అందరూ డాబాలోకి వెళ్ళి కూర్చోగా అప్పుడే కబీర్ ధ్రువ్‌ని వాష్‌రూమ్‌కి తీసుకెళ్తాడు. అప్పుడే మొదటిసారి కబీర్ వాష్‌రూమ్‌లో ఉన్న మాధవన్యాస్ వనరాజ్ కశ్యప్‌ని చూస్తాడు. వనరాజ్ కూడా కబీర్‌ని చూసి నవ్వుతాడు. తర్వాత కబీర్ ఫ్యామిలీ తాము తినడానికి ఫుడ్ ఆర్డర్ చేస్తారు. అలా ఫుడ్ రాగానే అందరూ తినడం స్టార్ట్ చేస్తారు. కానీ జాన్వికి మాత్రం ఆ పరోటాలో ఆయిల్ ఎక్కువగా ఉండడం చూసి తనకి ఆ పరోటా వద్దు అని తినదు. అప్పుడే కబీర్ కాఫీ తీసుకోవడానికి కౌంటర్ దగ్గరికి వెళ్ళగా ఆ కాఫీ కౌంటర్ ఓనర్ దగ్గర 500కి చేంజ్ లేదు అనడంతో కబీర్‌కి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే అక్కడికి వనరాజ్ రాగా కబీర్ తన భార్య దగ్గర చేంజ్ తీసుకోవడానికి వెళ్తాడు. అయితే అప్పటికే వనరాజ్ కాఫీ తీసుకుని వచ్చి కబీర్‌కి ఇస్తాడు. అది చూసిన కబీర్ "అయ్యో, మీకెందుకు రిస్క్, నేను తెచ్చుకునేవాడిని కదా" అనగా దానికి వనరాజ్ "నో ప్రాబ్లం, మీరు మళ్ళీ నన్ను కలిస్తే అప్పుడు మీరే నాకు కాఫీ తాపండి" అని పక్క టేబుల్లో కూర్చోబోగా కబీర్‌కి వనరాజ్ మంచితనం నచ్చి వనరాజ్‌ని తమతో పాటు ఫుడ్ తినడానికి ఇన్వైట్ చేసి తమతో పాటు కూర్చోమంటాడు. దాంతో వనరాజ్ కూడా వారి టేబుల్లో కూర్చొని వారితో పాటు ఫుడ్ తింటాడు. అప్పుడే కబీర్ వనరాజ్‌కి తన ఫ్యామిలీని కూడా పరిచయం చేస్తాడు. అప్పుడే వనరాజ్ తన టీ గ్లాస్‌ని జాన్వి ముందు పెట్టగా జాన్వికి టీ వాసన అస్సలు పడదు. దాంతో కొంచెం ఇబ్బంది పడడం వనరాజ్ గమనించి టీ గ్లాస్‌ని తన పక్కన పెట్టుకుంటాడు. ఇంకా వనరాజ్ కబీర్ అండ్ ఫ్యామిలీకి తన కూతురు ఫోటో చూపిస్తాడు. అదే టైంకే కబీర్‌కి ఒక ఇంపార్టెంట్ కాల్ రావడంతో అక్కడి నుంచి లేచి పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా వనరాజ్ జాన్వి అండ్ ధ్రువ్‌తో చాలా ప్రేమగా మాట్లాడుతూ వారిని తన ఫ్రెండ్స్ చేసుకుని వారి ముందు ఒక లడ్డూ పెట్టి తినమంటాడు. అది చూసిన ధ్రువ్ మొదట ఆ లడ్డు తీసుకుని తినబోగా జాన్వి ధ్రువ్ చేతుల నుండి ఆ లడ్డు లాక్కుని తనే తినేస్తుంది. అయితే ఆ లడ్డు తినగానే జాన్వికి ఏదోలా అనిపిస్తుంది. దాంతో తనకి ఏమీ అర్థం కాక వనరాజ్ వైపు చూడగా తను జాన్విని చూసి నవ్వుతాడు. అప్పుడే కబీర్ ఫోన్ మాట్లాడి అక్కడికి వచ్చి ఫుడ్ తింటాడు. ఇంకా వనరాజ్ జాన్విని చూసి తనని కూడా పరోటా తినమని చెప్తాడు. వనరాజ్ చెప్పగానే అప్పటిదాకా తనకి పరోటా తినడం ఇష్టం లేదు అని పక్కన పెట్టిన జాన్వి పరోటా మొత్తం తినేస్తుంది. పూర్తిగా తిన్నాక వనరాజ్ వైపు చూస్తుంది. దాంతో వనరాజ్ తనని వాటర్ తాగమని చెప్పడంతో
వాటర్ కూడా తాగేస్తుంది. జాన్వీకి అసలు తనకి ఏం జరుగుతుందో అర్థం కాదు. వెంటనే తన పేరెంట్స్‌తో ఇంకా ఫామ్ హౌస్‌కి బయలుదేరదాం పదండి అని చెప్పి అక్కడి నుంచి కారు దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా జాన్వీ ఫ్యామిలీ కూడా కారు దగ్గరికి వస్తారు. అప్పుడే కబీర్ ధ్రువ్‌ని తీసుకొని షాప్ దగ్గరికి వెళ్ళగా జ్యోతి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా జాన్వీ కారులో కూర్చొని ఉండగా అప్పుడే కారు దగ్గరికి వనరాజ్ వచ్చి జాన్వీకి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి, "ఈ బిస్కెట్లన్నీ నువ్వు ఎవరికి ఇవ్వకుండా ఫామ్ హౌస్‌కి వెళ్ళేలోగా నువ్వే తినాలి" అనగా దానికి జాన్వీ సరే అని చెప్పడంతో వనరాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తుంటే నిజానికి వనరాజ్ జాన్వీని వశపరుచుకున్నట్లు తను ఏది చెప్తే అది చేస్తూ ఉంటుంది. వనరాజ్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు. సీన్ కట్ చేస్తే అలా ఫామ్ హౌస్‌కి చేరుకునేలోగా జాన్వీ వనరాజ్ ఇచ్చిన బిస్కెట్స్ అన్నీ తినేస్తుంది. ఇంకా అలా కబీర్ ఫ్యామిలీ ఫామ్ హౌస్‌కి చేరుకుని అక్కడే చిల్ అవుతూ తర్వాత స్విమ్మింగ్ పూల్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. అప్పుడే జ్యోతి ఫోన్ వాటర్‌లో పడిపోవడంతో జ్యోతి తన ఫోన్ తీసుకెళ్లి బియ్యం డబ్బాలో పెట్టేస్తుంది. ఎందుకంటే అలా చేస్తే ఫోన్‌లోకి వాటర్ వెళ్ళి ఉంటే అది నీటిని లాగేస్తుంది అని. తర్వాత జ్యోతి తన డ్రెస్ చేంజ్ చేసుకుని అలా టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అన్ని చూస్తూ ఉండగా అప్పుడే జ్యోతి తమ ఫామ్ హౌస్ గేట్ దగ్గర వనరాజ్ నిలబడి చూస్తూ ఉండడం చూసి కొంచెం షాక్ అయ్యి వెంటనే కబీర్ దగ్గరికి వెళ్ళి, "కబీర్, మనకి దాబాలో పరిచయమైన వనరాజ్ మనల్ని ఫాలో అవుతూ చివరికి మన ఫామ్ హౌస్ దాకా వచ్చాడు. అసలు ఎందుకు తను మనల్ని ఫాలో అవుతున్నాడో వెళ్ళి కనుక్కో" అని చెప్పడంతో కబీర్ తన డ్రెస్ చేంజ్ చేసుకుని వనరాజ్తో మాట్లాడడానికి వెళ్ళబోగా అప్పటికే వనరాజ్ ఫామ్ హౌస్లోకి వచ్చి సోఫాలో కూర్చొని ఉంటాడు. తనని చూసిన కబీర్ అండ్ జ్యోతి షాక్ అవ్వగా అప్పుడే అక్కడికి వచ్చిన జాన్వీ తన పేరెంట్స్తో తనని లోపలికి నేనే పిలిచాను అంటుంది. వనరాజ్ కబీర్ అండ్ జ్యోతితో, "నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది, అర్జెంట్గా నా కూతురితో కాల్ మాట్లాడాలి. అలా ఇదే దారిలో వెళ్తూ ఎవరైనా కనిపిస్తే హెల్ప్ అడగాలని చూస్తూ ఉండగా టెర్రస్ పై జ్యోతి గారు కనిపించారు. అందుకే ఇక్కడికి వచ్చాను. నా ఫోన్ 15 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ అవ్వగానే వెళ్ళిపోతాను. అంతేగాక మీరు నాకు ఇవ్వాల్సిన కాఫీ పార్టీ కూడా కంప్లీట్ అవుతుంది" అంటాడు. అదంతా విన్న కబీర్ ఫోన్ ఛార్జర్ అండ్ ల్యాండ్లైన్ ఫోన్ తనకి ఇచ్చి తన కూతురితో ఫోన్ మాట్లాడుకోమని చెప్పి వెళ్తాడు. తర్వాత జ్యోతి వనరాజ్కి కాఫీ తెచ్చి ఇచ్చి వెళ్ళిపోతుంది. అయితే అప్పుడే సడన్గా వనరాజ్ బాడీ లాంగ్వేజ్ అండ్ యాటిట్యూడ్ పూర్తిగా మారిపోతుంది. మరో పక్క జ్యోతి కబీర్ దగ్గరికి వెళ్ళి అసలు తనకి మన ఫామ్ హౌస్ అడ్రస్ ఎలా తెలిసింది, నాకెందుకో తన మీద అనుమానంగా ఉంది అని టెన్షన్ పడగా కబీర్ జ్యోతితో 15 నిమిషాలైతే తను వెళ్ళిపోతాడులే అంటాడు. అప్పుడే జాన్వీ వెళ్ళి వనరాజ్ దగ్గర కూర్చోగా వనరాజ్ జాన్వీని చూసి, "నాకు నీ గురించి అంతా చెప్పు" అనగా జాన్వీ తన గురించి అంతా చెప్తూ ఉంటుంది. తన బాయ్ ఫ్రెండ్ పేరు విహాన్ అని, తాము ఇద్దరు మరికొన్ని రోజుల్లో ఫ్రెండ్స్తో కలిసి లడక్ ట్రిప్కి వెళ్తున్నామని, అలా తన పర్సనల్ కూడా చెప్పేస్తుంది. అదంతా విన్న వనరాజ్, "నువ్వు నాతో పాటు రావాలి, నీకు అక్కడ మరింత ఎంజాయ్ ఉంటుంది" అని చెప్పగా జాన్వీ పూర్తిగా వనరాజ్ కంట్రోల్లోకి వెళ్ళినట్టు తను చెప్పిన దానికి సరే అనబోతూ ఉండగా అదే టైంకే ధ్రువ్ బాల్తో జాన్వీని కొట్టడంతో జాన్వీ నార్మల్ అవ్వగా ధ్రువ్, "రాక ఆడుకుందాం" అంటాడు. వనరాజ్ జాన్వీతో, "వెళ్ళి నీ తమ్ముడితో ఆడుకో, కానీ నువ్వు తనతో ఎలా ఆడాలి అంటే నీ తమ్ముడు మరోసారి నీతో ఆడాలంటే భయపడిపోవాలి, అలా ఆడు" అనడంతో జాన్వీ ధ్రువ్తో పాటు వెళ్ళి ధ్రువ్ని ఊయల్లో కూర్చోమని చెప్పి అలా ఉయ్యల్ని వేగంగా ఊపడం స్టార్ట్ చేస్తుంది. దాంతో ధ్రువ్ ఫుల్గా భయపడిపోయి గట్టిగా ఆపొక్క అని అరుస్తూ ఉంటాడు. ధ్రువ్ అరుపులు విన్న కబీర్ అండ్ జ్యోతి అక్కడికి వచ్చి జాన్వీని ఊయల ఊపడం ఆపమని ఎంత చెప్పినా సరే వారి మాట వినదు. కానీ వనరాజ్ అక్కడికి వచ్చి జాన్వీతో ఊయల ఊపడం ఆపమని చెప్పగానే ఊపడం ఆపేస్తుంది. దాంతో కబీర్ అండ్ జ్యోతి జాన్వీని తిట్టి ధ్రువ్ని అక్కడి నుంచి ఇంట్లోకి తీసుకుని వెళ్తారు. ఇంకా ఇంటి బయట ఫుల్గా వర్షం పడడం స్టార్ట్ అవడంతో వనరాజ్ ఆ రాత్రికి అదే ఫామ్ హౌస్లో ఉండిపోవాల్సి వస్తుంది. నెక్స్ట్ సీన్లో కబీర్ ఫ్యామిలీతో పాటు వనరాజ్ కూడా ఆ రోజు రాత్రి డిన్నర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కబీర్ అండ్ జ్యోతి తమ ఫ్యామిలీ మ్యాటర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా అది విన్న వనరాజ్ జోక్యం చేసుకుని కబీర్ ఫ్యామిలీ పర్సనల్ మ్యాటర్స్ గురించి మాట్లాడతాడు. అయితే వనరాజ్ తమ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వడం కబీర్కి అస్సలు నచ్చక వనరాజ్తో, "ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, ఇందులో మీరు జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మీకు మా ఫ్యామిలీ మ్యాటర్స్ గురించి మీకు ఏమాత్రం తెలియదు కదా" అంటాడు. అది విన్న వనరాజ్ నవ్వి, "నాకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి గురించి నాకు బాగా తెలుసు అని, మీ కూతురు జాన్వీ బాయ్ ఫ్రెండ్ పేరు విహాన్ అని, జాన్వీ తనతో కలిసి ఇంకా ఫ్రెండ్స్తో లడక్కి మరి కొన్ని రోజుల్లో ట్రిప్కి వెళ్ళబోతుంది" అని చెప్పగా అది విన్న కబీర్ అండ్ జ్యోతి మైండ్ బ్లాక్ అవుతుంది. కబీర్ జాన్వీతో కోపంగా, "ఈ విషయాలన్నీ నువ్వు వనరాజ్కి ఎందుకు చెప్పావని అడగ్గా దానికి జాన్వీ, "అది నాకే అర్థం కావటం లేదు నాన్న, అంకుల్ ఏది చెప్పినా సరే అది చెయ్యాలని నా మనసు చెప్తుంది, నాకు తెలియకుండానే తను ఏది చెప్పినా సరే చేస్తున్నా" అంటుంది. అది విన్న కబీర్ అండ్ జ్యోతికి ఏమీ అర్థం కాదు. ఇంకా అప్పుడే వనరాజ్ జాన్వీ పేరెంట్స్ ముందే జాన్వీతో, "ఇప్పుడు నువ్వు నీ బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను లడక్ ట్రిప్కి రాను అని చెప్పి అలాగే నీ బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చెప్పు" అనడంతో జాన్వీ తన బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి అలాగే చెప్తుంది. ఇక్కడే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే జాన్వీ పూర్తిగా వనరాజ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అని. అదంతా చూసిన కబీర్ షాక్ అయ్యి వనరాజ్ మీద చాలా కోపం వచ్చి వనరాజ్ చేయి పట్టుకొని తనని బలవంతంగా ఇంటి బయటికి పంపాలి అని చూడగా అప్పుడే జాన్వీ తన ఫాదర్కి అడ్డు నిలబడి
అప్పుడే వనరాజ్ అంకుల్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడో తను ఇక్కడే ఉంటాడో అని కోపంగా చెప్తుంది. జాన్విని అలా చూస్తున్న కబీర్ అండ్ జ్యోతిలకి వనరాజ్ జాన్విని పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకున్నాడని అర్థమవుతుంది. అప్పుడే వనరాజ్ జాన్విని సోఫాలో కూర్చోమని పైకి లేయమని అలా ఏది చెప్తే అది చేస్తూ ఉంటుంది. చిన్న పాపలా ఏడవమని చెప్పగా ఏడుస్తుంది. అదంతా చూస్తున్న కబీర్ అండ్ జ్యోతి భయపడిపోతారు. అప్పుడే వనరాజ్ జాన్వితో నువ్వు ఇప్పుడు వెళ్ళి బయట ఉన్న స్విమ్మింగ్ పూల్లోకి దూకి ఊపిరి తీసుకోకుండా అందులోనే చాలాసేపు ఉండి రావాలి అని చెప్పడంతో అది విన్న జాన్వి వెంటనే స్విమ్మింగ్ పూల్లో దూకడానికి బయటికి పరిగెత్తబోగా అదంతా చూస్తున్న కబీర్ అండ్ జ్యోతి జాన్విని బయటికి వెళ్లకుండా అతన్ని గట్టిగా పట్టుకుని ఆపుతారు. లేదంటే వనరాజ్ చెప్పినట్లు చేస్తే జాన్వి చనిపోతుంది అని. అదంతా చూస్తున్న వనరాజ్ మాత్రం కబీర్ ఫ్యామిలీని చూసి నవ్వుకుంటాడు. కబీర్ వనరాజ్తో జాన్విని ఆపమని రిక్వెస్ట్ చేయడంతో వనరాజ్ జాన్విని ఇక్కడికి వచ్చి సోఫాలో కూర్చోనడంతో జాన్వి అలాగే చేస్తుంది. అదంతా చూస్తున్న కబీర్ అండ్ జ్యోతికి అసలు ఈ వనరాజ్ ఎవరు, తమ ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేశాడో అర్థం కాదు. ఇంకా అప్పుడే వనరాజ్ కబీర్ దగ్గర ఉన్న ఫోన్ చూసి కబీర్ ఫ్యామిలీ ఫోన్ చేసి ఎవరిని సహాయం అడడానికి కూడా వీలు లేకుండా చేయాలని జాన్వితో ఇంట్లో ఉన్న ఫోన్స్ అన్ని పగలగొట్టమని చెప్పడంతో జాన్వి ఇంట్లో ఉన్న ఫోన్స్ అన్ని తెచ్చి పగలగొట్టేస్తుంది. తర్వాత వనరాజ్ జాన్వితో నువ్వు కిచెన్లోకి వెళ్ళి టీ పొడి తీసుకురమ్మని చెప్పడంతో టీ పొడి బాక్స్ తీసుకుని వస్తుంది. వనరాజ్ జాన్విని చూస్తూ నీకు టీ అన్నా టీ పొడి వాసన అన్నా అస్సలు ఇష్టం ఉండదు కదా, ఇప్పుడు నేను చెప్తున్నా ఆ బాక్స్లో ఉన్న టీ పొడి మొత్తం నువ్వే తినాలి అనగా జాన్వి అలాగే టీ పొడి తినడం స్టార్ట్ చేస్తుంది. అదంతా చూస్తున్న కబీర్ జాన్వి దగ్గరికి వచ్చి తన టీ పొడి తినడం ఆపి టీ పొడి డబ్బా లాక్కోవాలని చూడగా వనరాజ్ జాన్వితో నా మాటకే అడ్డుపడుతున్నాడు, మీ నాన్నని కొట్టు అనడంతో జాన్వి ఒక క్షణం కూడా ఆలోచించకుండా తన ఫాదర్ని కొడుతుంది. దాంతో కబీర్ అండ్ జ్యోతి షాక్ అవుతారు. జాన్విని వనరాజ్ పూర్తిగా తన కంట్రోల్లో ఉంచుకున్నాడు అని, అందుకే జాన్వి అలా చేస్తుంది అని ఇద్దరు చాలా బాధపడతారు. సీన్ కట్ చేస్తే అలా కాసేపటికే వనరాజ్ జాన్వితో తన కాలు నొక్కించుకుంటూ ఉండగా అదంతా చూస్తున్న జ్యోతి ఏడుస్తూ వనరాజ్తో అసలు నీకు ఏం కావాలి, ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావని అడగ్గా దానికి వనరాజ్ మీ కూతురిని నాకు దానం చేయాలి, నేను మీ కూతురిని ఇక్కడ నుంచి తప్పకుండా తీసుకెళ్ళాలి, కానీ అది మీ ఆశీర్వాదంతోనే, అందుకే మీరు మీ చేతులెత్తి మా కూతురిని జీవితాంతం మీకోసం అర్పిస్తున్నామని చెప్పండి, అప్పుడు మాత్రమే మీ కూతురిని నేను ఇక్కడ నుంచి తీసుకెళ్తా అనగా అది విన్న కబీర్ అండ్ జ్యోతి షాక్ అయ్యి లేదు అలా ఎప్పటికీ మేము జరగనివ్వమని ఒప్పుకోరు. అదే టైంకి పైరంలో ఉన్న ధ్రువ్ అక్కడికి రాగా కబీర్ అండ్ జ్యోతి నో చెప్పడంతో కోపంలో ఉన్న వనరాజ్ నా మాట వినరు కదా అని ఇప్పుడు చూడండి మీ ఫ్యామిలీని ఏం చేస్తాను అని తన కాలు నొక్కుతున్న జాన్విని లాగిపెట్టి మొహం మీద తంతాడు. అది చూసిన కబీర్కి చాలా కోపం వచ్చి వెంటనే వనరాజ్ మీద అటాక్ చేసి చంపబోగా వనరాజ్ జాన్వితో నువ్వు వెంటనే నీ తమ్ముడి తల పగలగొట్టు అనడంతో జాన్వి ధ్రువ్ మీద అటాక్ చేసి తన తలకి గాయం చేస్తుంది. అది చూసి కబీర్ అండ్ జ్యోతి బాధపడుతూ ఉండగా వనరాజ్ గట్టిగా నవ్వుతూ ఉంటాడు. అదే టైంకే ఆ ఇంటి కాలింగ్ బెల్ ఎవరో కొడుతున్న శబ్దం వస్తుంది. దాంతో అందరూ డోర్ వైపే చూస్తూ ఉండిపోతారు ఎవరు వచ్చారా అని. నిజానికి కబీర్ ఫామ్ హౌస్ దగ్గరికి ఇద్దరు పోలీసులు చేరుకొని అలా ఇంట్లోకి వస్తారు. అయితే అప్పటికే ఆ ఇంట్లో కబీర్ జ్యోతి అండ్ వనరాజ్ చాలా కూల్గా టీవీ చూస్తూ ఉంటారు. అప్పుడే పోలీసు వారిని 5 నిమిషాలుగా కాలింగ్ బెల్ కొడుతున్నా సరే ఎవరు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వరేంటి అని అడగ్గా దానికి కబీర్ సారీ సార్ టీవీ సౌండ్కి సరిగ్గా వినబడలేదు అంటాడు. పోలీసు వారిని చూసి ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడగ్గా దానికి కబీర్ ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్తాడు. అప్పుడే పోలీస్ జ్యోతిని తన పేరు అడిగి మీ ఫోన్ ఎక్కడ, మీ ఫోన్ నుండే మాకు కాల్ వచ్చి కట్ అయ్యింది, మళ్ళీ కాల్ బ్యాక్ చేసినా సరే ఎలాంటి రెస్పాన్స్ లేదు, అందుకే లొకేషన్ చెక్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని ఇక్కడికి వచ్చామో అని చెప్పడంతో దానికి జ్యోతి అయ్యో సారీ సార్ నా కొడుకు అనుకోకుండా కాల్ చేసి ఉండవచ్చు అని చెప్పి కిచెన్లో దాచిన తన ఫోన్ తీసుకురావడానికి వెళ్తుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి అక్కడే కిచెన్లో జాన్వి సిలిండర్ పైన కూర్చొని కబీర్ అండ్ జ్యోతి వనరాజ్ గురించి పోలీసులకి నిజం చెప్పాలని ట్రై చేస్తే సిలిండర్ పేల్చేయమని వనరాజ్ జాన్వికి చెప్పి ఉంటాడు. అందుకే కబీర్ అండ్ జ్యోతి భయపడి పోలీసులకు నిజం చెప్పకుండా సైలెంట్గా ఉంటారు. ఇంకా జ్యోతి రైస్ బాక్స్లో దాచిన తన ఫోన్ తీసుకెళ్లి పోలీసులకి చూపించి నా కొడుకే మీకు ఫోన్ చేసి తర్వాత ఈ రైస్ బాక్స్లో దాచాడు అని చెప్తుంది. దాంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్ళబోగా అప్పుడే వారికి గ్యాస్ లీక్ అవుతున్న వాసన రావడంతో అదే విషయం జ్యోతిని అడగ్గా ఇందాకే వంట చేశాను అందుకే వాసన వస్తూ ఉంటుంది, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేశా అని చెప్పడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే కబీర్ వనరాజ్తో నీకేం కావాలంటే అది తీసుకోకని నా ఫ్యామిలీని వదిలేని రిక్వెస్ట్ చేయగా దానికి వనరాజ్ అయితే మీ ఇంట్లో ఉన్నదంతా తీసుకురా అంటాడు. దాంతో కబీర్ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్న డబ్బు బంగారం అంతా ఒక బ్యాగ్లో పెట్టుకుని తీసుకొచ్చి వనరాజ్కి ఇస్తాడు. వనరాజ్ ఆ బ్యాగ్ తీసుకొని కబీర్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ అని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. దాంతో కబీర్ ప్రాబ్లం సాల్వ్ అయిందని అమ్మయ్య అనుకుని తన కూతురు జాన్వితో మాట్లాడాలి అనుకోగా జాన్వి ఇంకా వనరాజ్ కంట్రోల్లోనే ఉంది అని తెలుస్తుంది. దాంతో వెంటనే తన కూతురిని నార్మల్ చేయాలని అడగడానికి వనరాజ్ కోసం బయటికి పరిగెత్తి వెళ్ళగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే బయట వనరాజ్ కబీర్ ఇచ్చిన డబ్బు బ్యాగ్ తగలబెడుతుంది.
పెడుతూ ఉంటాడు. అది చూసి కబీర్ అండ్ జ్యోతి షాక్ అవ్వగా వనరాజ్ వారిని చూసి, "మీరు డబ్బుతో నన్ను కొనగలను అనుకున్నారు కదా! మీ మనుషుల దగ్గర ఉన్న ప్రాబ్లమ్ ఇదే. మీలాగా డబ్బుకి, అధికారానికి ఆశపడ్డానికి నేను మీలాంటి మనిషిని కాదు. ఇలాంటి రోజు, రాత్రి ప్రతి 1000 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఈ రాత్రి నా కోసమే వచ్చింది. ఈ ఒక్క రాత్రి గడిచిపోతే తర్వాత ఈ ప్రపంచమే నా గుప్పట్లోకి వస్తుంది. నాకు నీ కూతురు కావాలి. తనని నాతో పాటు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్తాను" అని చెప్పి అలా మళ్ళీ ఇంట్లోకి వెళ్తాడు. అదంతా చూస్తున్న కబీర్ అండ్ జ్యోతి వనరాజ్‌ని తాము ఏమీ చేయలేమని అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్‌లో వనరాజ్ జాన్వి దగ్గరికి వెళ్లి, "కిచెన్‌లో మీ అమ్మ ఫోన్ దాచింది అని నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు" అని కోపంతో జాన్విని తనని తాను కొట్టుకోమని చెప్పడంతో జాన్వి రక్తం వచ్చేలా తనని తాను కొట్టుకుంటూ ఉంటుంది. అదంతా చూస్తున్న కబీర్ అండ్ జ్యోతి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతారు. అప్పుడే కబీర్ తన కొడుకు ధ్రువ్ దగ్గరికి వెళ్లి తన తలకైన గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా మరో పక్క వనరాజ్ తన ఫోన్ బ్లూటూత్ స్పీకర్‌కి కనెక్ట్ చేసి సాంగ్స్ ప్లే చేసి జాన్వితో సాంగ్స్ స్టాప్ అయ్యేదాకా డ్యాన్స్ చేయమని చెప్పడంతో జాన్వి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా చాలాసేపు కంటిన్యూస్‌గా జాన్వి డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది. జాన్వికి చాలా అలసటగా ఉన్నా సరే అలాగే డ్యాన్స్ చేస్తుంది. అలా జాన్వి ఆల్మోస్ట్ నీరసంతో కింద పడిపోయే స్టేజ్‌లో ఫోన్‌లో ఛార్జ్ అయిపోవడంతో సాంగ్స్ స్టాప్ అయ్యి జాన్వి డ్యాన్స్ ఆపేస్తుంది. అయితే జాన్వికి దప్పిగా ఉండడం గమనించిన జ్యోతి తనకి వాటర్ తాగించాలని చూడగా అది చూసిన వనరాజ్ కొంచెం కూడా జాలి లేకుండా జాన్వితోనే ఆ వాటర్ గ్లాస్ పగలగొట్టేలా చేస్తాడు. దాంతో జ్యోతి చాలా బాధపడుతుంది. అప్పుడే వనరాజ్ జ్యోతితో తనని తన భర్త దగ్గరికి వెళ్ళిపోమని, లేదంటే జాన్వితోనే తనని చంపిస్తా అని బెదిరించడంతో జ్యోతి కబీర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడే వనరాజ్ జాన్వితో, "నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. నా దగ్గరికి ఎవరైనా రావాలని చూస్తే వారిని చంపేయనడంతో జాన్వి అక్కడే వనరాజ్‌కి రక్షణగా కూర్చుంటుంది. అలా కాసేపటికే వనరాజ్ నిద్రపోవడం చూస్తున్న కబీర్ తనని కొట్టి బంధించి జాన్విని ఎలాగైనా కాపాడాలని రాగా జాన్వి వనరాజ్‌కి రక్షణగా ఉంది అని చూసి ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉండగా అదే టైంకి జాన్వి తన డ్రెస్‌లోనే టాయిలెట్ పోస్తుంది. అది చూసిన కబీర్ చాలా బాధపడి తన కూతురికి పరిస్థితి ఏంటి అని వెంటనే జ్యోతి దగ్గరికి వెళ్ళి అదే విషయం చెప్పగా అది విన్న జ్యోతి జాన్విని వాష్రూమ్‌కి తీసుకెళ్లి డ్రెస్ చేంజ్ చేస్తా అనగా దానికి కబీర్ తను వనరాజ్ కంట్రోల్‌లో ఉంది అని చెప్పడంతో జ్యోతి అక్కడికే తన డ్రెస్ తీసుకెళ్లి చేంజ్ చేస్తుంది. అయితే అదంతా చూస్తున్న జాన్వి కూడా చాలా ఏడుస్తుంది. కానీ తను వనరాజ్ కంట్రోల్‌లో ఉండి ఏమీ చేయలేని పరిస్థితి. అయితే అదంతా చూస్తున్న జ్యోతికి చాలా కోపం వచ్చి కోపంతో కత్తి తీసుకొని వనరాజ్ మీద దాడి చేయబోగా వనరాజ్ తప్పించుకొని జాన్వితో తన అమ్మని చంపమని చెప్పడంతో జాన్వి తన అమ్మని చంపబోగా అది చూస్తున్న కబీర్ జాన్విని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడే జాన్వి కబీర్ కాలిలో కత్తితో గుచ్చి గాయం చేస్తుంది. కబీర్ జాన్విని బంధించి వనరాజ్ని చంపాలి అని ట్రై చేయగా అప్పుడే వనరాజ్ జాన్వితో, "నువ్వు చనిపోయేదాకా గట్టిగా నవ్వుతూ ఉండు" అని చెప్పడంతో జాన్వి చాలా భయంకరంగా నవ్వడం స్టార్ట్ చేస్తుంది. దాంతో ఆ శబ్దాలు భరించలేని కబీర్ వనరాజ్ని వదిలేస్తాడు. అప్పుడే వనరాజ్ కబీర్తో, "మీరు త్వరగా మీ కూతుర్ని నాకు అర్పించండి, నేను వెళ్ళి నా పూజ మొదలు పెట్టాలి" అనగా దానికి కబీర్ ఒప్పుకోకపోవడంతో వనరాజ్ కోపంతో, "మీరు ఇలా నా మాట వినరు" అని జాన్వితో తన తమ్ముడు ధ్రువ్ని చంపమని చెప్తాడు. దాంతో జాన్వి కత్తి తీసుకుని ధ్రువ్ని చంపాలి అని చూడగా ధ్రువ్ భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. కబీర్ అండ్ జ్యోతి జాన్విని బలవంతంగా పట్టుకుని స్టోర్ రూమ్లోకి తీసుకెళ్తాడు. అప్పుడే జాన్వి నార్మల్ అయ్యి తన పేరెంట్స్తో ఏడుస్తూ, "అసలు నేను ఇలా ఎందుకు చేస్తున్నానా" అని ఏడుస్తూనే వెంటనే మళ్ళీ తన పేరెంట్స్ని అదే స్టోర్ రూమ్లో బంధించి ధ్రువ్ని చంపడానికి వెళ్ళగా ధ్రువ్ భయంతో ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంక్ పైకి ఎక్కడం జాన్వి చూసి తన వెంట పడుతుంది. మరోపక్క కబీర్ అండ్ జ్యోతి స్టోర్ రూమ్ డోర్స్ పగలగొట్టుకుని బయటికి వచ్చి కబీర్ వాటర్ ట్యాంక్ మీద ఉన్న ధ్రువ్ని చంపబోతున్న జాన్విని చూసి తనని కాపాడాలి అని వాటర్ ట్యాంక్ పైకి వెళ్ళబోగా జాన్వి కబీర్ చేతికి గాయం చేస్తుంది. దాంతో కబీర్ చేయి జారి కింద పడిపోతాడు. ఇంకా జాన్వి ధ్రువ్ని పట్టుకుని పైనుండి కిందికి పడేస్తుంది. అది చూస్తున్న కబీర్ అండ్ జ్యోతి షాక్ అయ్యి కింద పడిన ధ్రువ్ దగ్గరికి వెళ్ళి తను చనిపోయాడు అనుకుని చాలా బాధపడతారు. కానీ ధ్రువ్ కొన ఊపిరితో ఉంటాడు. అప్పుడే వనరాజ్ వారితో, "మీరు మీ కొడుకుని బ్రతికించుకోవాలి అంటే మీ కూతుర్ని నాకు సమర్పించండి" అనడంతో వారికి మరో దారి లేక వనరాజ్ చెప్పినట్లు మంత్రాలు చదివి వనరాజ్కి అప్పగిస్తారు. దాంతో వనరాజ్ జాన్విని తీసుకుని అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళిపోతాడు. ఇంకా కబీర్ అండ్ జ్యోతి ధ్రువ్ని కారులో ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్లబోగా అప్పుడే ధ్రువ్ కబీర్తో, "నాన్న, నువ్వు ఎలాగైనా అక్కని వాడి దగ్గర నుంచి కాపాడి ఇంటికి తీసుకొని రానడంతో జ్యోతితో ధ్రువ్ని హాస్పిటల్కి తీసుకెళ్లమని చెప్పి పంపి అక్కడే ఉన్న గార్డు ఫోన్ తీసుకుని అప్పటికే వనరాజ్ ఫోన్లో ఆన్ చేసి పెట్టిన లొకేషన్ ఆధారంగా అక్కడికి బయలుదేరుతాడు. మరో పక్క వనరాజ్ తన ప్లేస్కి జాన్విని తీసుకెళ్తాడు. అయితే అప్పటికే అక్కడ జాన్విలా చాలామంది అమ్మాయిలు ఉంటారు. వనరాజ్ తన అసలు రూపంలోకి మారిపోతాడు. నిజానికి వనరాజ్ ఒక క్షుద్ర మాంత్రికుడు. వనరాజ్ 1000 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహారాత్రిన ఇలా కొంతమంది అమ్మాయిల్ని బలిస్తే వనరాజ్కి అనేక శక్తులు ప్రాప్తించి ప్రపంచమే తన గుప్పిట్లోకి వస్తుంది. అందుకే వనరాజ్ తను సెలెక్ట్ చేసుకున్న అమ్మాయిలందరినీ కూడా వశపరుచుకుని వారిని ఇక్కడికి తీసుకొచ్చి బంధించి ఇంకా పూజ మొదలు పెడతాడు.
అలా వనరాజ్ మంత్రాలు చదువుతూ పూజ మొదలు పెడతాడు. పూజ అయిపోయాక అమ్మాయిలందరూ కూడా ఆ మంటల్లో పడి ఆత్మాహుతి చేసుకోవాలి. అప్పుడే వనరాజ్ పూజ ఫలించి శక్తులు ప్రాప్తిస్తాయి. మరో పక్క కబీర్ వనరాజు ఉన్న ప్లేస్కి వస్తూ ఉండగా వనరాజ్ శిష్యులు కబీర్పై దాడి చేయబోతారు. దాంతో కబీర్ వారందరినీ బాగా కొట్టి చివరికి ఆ ప్లేస్కి చేరుకుంటాడు. అక్కడ జరిగేదంతా చూసి కబీర్ షాక్ అవ్వగా అప్పుడే వనరాజ్ మనుషులు కబీర్ని వెనక నుంచి కొట్టి బంధించి వనరాజ్ కాళ్ళ దగ్గర పడేయగా తనని చూసిన వనరాజ్ కబీర్ ముందే తన కూతురిని చంపాలని తనని ఏమీ చేయకుండా వదిలేస్తాడు. అలా వనరాజ్ మంత్రాలు చదువుతూ తన చేతిలో ఉన్న బొమ్మ మంటల్లో పడేసి మంత్రాలు చదవడం పూర్తి చేసి అక్కడ అమ్మాయిలందరూ మంటల్లో పడేలా చేయబోగా అప్పుడే కబీర్ అక్కడే ఉన్న ఒక కత్తి తీసుకుని మంత్రాలు పూర్తి చేయకుండా వనరాజ్ నాలుక కోసేస్తాడు. దాంతో ఇంకా అక్కడి అమ్మాయిలకి వనరాజ్ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేక గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో అక్కడి అమ్మాయిలందరూ కబీర్ మీద అటాక్ చేసి తనని చంపి తినబోగా అప్పుడే కబీర్ తన జేబులో ఉన్న వాయిస్ రికార్డర్ తీసి అది ప్లే చేస్తాడు. నిజానికి కబీర్ ఇంట్లో ఉన్నప్పుడే వనరాజ్ జాన్వీని నువ్వు మొదటిలా నార్మల్ అవ్వాలి అని చెప్తూ ఉన్నప్పుడే కబీర్ దాన్ని రికార్డ్ చేసి ఉంటాడు. ఇప్పుడు అది ప్లే చేయగా వనరాజ్ కంట్రోల్లో ఉన్న ఆ అందరూ అమ్మాయిలు కూడా అది వనరాజ్ చెప్పాడు అనుకుని అందరూ నార్మల్గా అయిపోతారు. అలా కబీర్ తన కూతురితో పాటు అందరు అమ్మాయిల ప్రాణాలు కాపాడడంతో ఈ విషయం పోలీసులకు తెలిసి కబీర్ని కలిసి తనని అప్రిషియేట్ కూడా చేసి ఎస్ఐ కబీర్తో అలాగే అమ్మాయిలందరినీ కూడా వారి ఫ్యామిలీకి వారికి అప్పగించామని చెప్తుంది. అయితే అక్కడ ఎంత వెతికినా సరే వనరాజ్ మాత్రం కనిపించలేదు, తను ఎక్కడికో పారిపోయాడని చెప్పి వెళ్ళిపోతుంది. అలా కబీర్ తన ఫ్యామిలీని కాపాడి జరిగిందంతా గుర్తు చేసుకుని చాలా ఎమోషనల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే మూవీ స్టార్టింగ్ లో చనిపోయిన ఎలుకని పట్టుకుని తీసుకెళ్ళింది ఎవరో కాదు కబీరే. అలా ఆ ఎలుకని తీసుకెళ్లి తను సంవత్సర కాలంగా చీకటి గదిలో బంధించిన వనరాజ్కి తినడానికి ఆ ఎలుకని అలాగే టీ పొడిని ఇస్తాడు. తన కూతురిని హింసించినందుకు కబీర్ వనరాజ్పై ఇలా రివెంజ్ తీసుకుంటూ ఉంటాడు. నా కూతురు అంటే నాకు ఎంత ప్రేమో నువ్వు అనుభవించే ఈ నరకమే నీకు చెబుతుంది అని. ఇప్పటిదాకా నువ్వే అందరికీ సైతాన్ అనుకునేవాడివి కదా, కానీ ఇప్పుడు నీకు నేనే సైతాన్ని అంటాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.